మాకు కూడా డ్రైవింగ్ చాలా కష్టమైంది ఇప్పుడు ఇక్కడ రావడానికి. వీ హ్యావ్ రీచ్డ్ మున్నార్. ముక్కలు చల్లా అవుతున్నాయి రా నాయన. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ బై బాబీ. మీరు చూసిరు కదా ఆల్రెడీ అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ కంప్లీట్ అయిపోయింది. అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ తర్వాత అక్కడ కొన్ని లొకేషన్స్ చూసుకున్నాం. ఆ లొకేషన్ చూసుకొని డైరెక్ట్ స్టార్ట్ అయిపోయినాం. వీ హ్యావ్ రీచ్డ్ మున్నార్. మన అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ నుంచి ఒక 140 కిలోమీటర్స్ మున్నార్. సో మున్నార్ రీచ్ అయిపోయినాం. ఇప్పుడు క్లైమేట్ ఎట్లుందో మీకు కనిపిస్తుంది కదా, ఆ వెహికల్ కనిపిస్తుందా మీకు? దగ్గరకు వచ్చేంత వరకు వెహికల్స్ కనిపిస్తలేవు. మాకు కూడా డ్రైవింగ్ చాలా కష్టమైంది ఇప్పుడు ఇక్కడ రావడానికి. ఇప్పుడు మనం మున్నార్ టాప్ హిల్స్లో ఉన్నాం. ఈ సౌత్లోనే హయ్యెస్ట్ టీ ప్లాంటేషన్ ఇక్కడే జరిగేది. సో ఈ లొకేషన్కి వచ్చినాం మనం. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఒక్కసారి వెదర్ చూడండి. ఇంకా హైలైట్ ఏంటంటే ఇంత చలిలో కూడా మొత్తం గ్లౌజులు వేసుకొని జాకెట్ వేసుకొని ఇంత బందోబస్తు ఉన్నట్టు కనిపిస్తున్నాం కదా. యాక్చువల్గా మేము ఉన్నది ఎట్లా తెలుసా, ఇది మా హాలత్. మేము హ్యాండ్ గ్లౌజులు జాకెట్లు వేసుకున్నాం కానీ కింద మాత్రం షార్ట్తోనే ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ వెదర్ ఎట్లుంది తెలుసా, మార్నింగ్ టైమ్స్ ఫుల్ చలి, ఈ కొంచెం ఆఫ్టర్నూన్ కాగానే తట్టుకోలేని వేడి, కొంచెం ఈవినింగ్ కాగానే సిచ్యువేషన్ ఇట్లుంటుంది. ఫాగ్ ఎప్పుడు వస్తుందో అర్థం కావట్లేదు, ఎప్పుడు సన్ వస్తుందో అర్థం కావట్లేదు, ఎప్పుడు కూల్ ఉంటుందో వెదర్ అర్థం కావట్లేదు. మంచి ఎక్స్పీరియన్స్ అసలు. ఏదిరా అది, జలగా? ఏదిరా జలగలా? ఏందిరా అవి? సో మనకి అడ్వెంచర్స్ అంతా బాగుంటుంది కానీ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళినా సరే ఇంతే పురుగులు ఉంటాయి. ఇంకా మేము దీనికన్నా పెద్ద పెద్దవి కూడా చూసినాం. సో ఏదన్నా చేసేటప్పుడు వెనకాల ముందు చూసుకోండి, ఏది పడితే అది ముట్టుకోకండి, ఎక్కడికి పడితే అక్కడ గుర్తుగా వెళ్ళిపోకండి. షూస్ కంపల్సరీ మెయింటైన్ చేయండి. ముక్కలు చల్లా అవుతున్నాయి రా నాయన.
గాయస్, మేము ఇప్పుడు ఎగ్జాక్ట్గా మున్నార్లో ఉన్నాం. నిజం చెప్తున్నా, సౌత్లో నాకు ఇప్పుడు దాకా, నేను తమిళనాడుకి వెళ్ళినా, ఇప్పుడు కేరళలో ఉన్నాము. కేరళలో ది బెస్ట్ ప్లేస్ మున్నార్. నన్ను అడిగితే వయనాడ్, ఊటీ తమిళనాడు, వయనాడ్, కొచ్చి, వర్కాలకి ఇంకా మేము వెళ్ళాలి. సో ఇప్పుడు దాకా మేము ట్రావెల్ చేసిన కేరళలో ట్రిప్ మొత్తంలో ది బెస్ట్ ప్లేస్ అంటే మున్నార్కి విజిట్ అవ్వండి. 100% చెప్తున్నా, ఫుల్ సాటిస్ఫాక్షన్తోనే బయటకు వెళ్తారు. నేను ఇంత మెల్లగా ఎందుకు మాట్లాడుతున్నాను మీకు అనిపించచ్చు. వెనకాల అన్న వాళ్ళు పడుకున్నారు అందరూ. సో అందరూ ఫుల్ నిద్రలో ఉన్నారు, అందుకని నేను వాళ్ళకి డిస్టర్బ్ అవ్వద్దని నేను మెల్లగా మాట్లాడుతున్నా. అది కాదు ముచ్చట. మున్నార్ అయితే వేరే లెవెల్ ఉంది. నేను మీకు అన్ని వ్యూస్ చూపిస్తాను, నేను చూసిన వ్యూస్ అన్నీ చూపిస్తాను. చూడండి, ఇక్కడ లేదంటూ లేదు. అక్కడ వయనాడ్లో ఎలిఫెంట్స్ ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాయి. మేము కూడా చూసినాం అడవిలో తిరగడము. నిజం చెప్తున్నా కదా, ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ మాకైతే ఆ రోజు నైట్ ఎలిఫెంట్ కనిపించడము, అది కూడా రోడ్డు మీద మా కళ్ళ ముందు ఇట్లా పక్క నుంచే వెళ్ళడము. సో అదొకటి. ఇక మున్నార్లో కూడా ఉన్నాయంట యానిమల్స్, బట్ మాకు ఇప్పటిదాకైతే కనిపించలేదు. ఓన్లీ డీర్స్, మంకీస్ ఇవి మాత్రమే కనిపించినాయి. మాకు ఎలిఫెంట్స్ అయితే మున్నార్లో కనిపించలేదు. బట్ మున్నార్లో ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు. ప్రతి చోట ఫారెస్ట్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు గైడ్ చేస్తున్నారు. అండ్ మెయిన్లీ చెప్తున్నా కదా, ఎక్కడైనా సరే వాటర్ ఫాల్స్ కానీ ఏడైనా సరే ఫీజు 50 రూపీసే పర్ హెడ్. వాటర్ ఫాల్స్కి అయితే ఆత్రేపల్లిలో వెళ్ళినాం మేము. ఆత్రేపల్లిలో ఆల్మోస్ట్ 3 వాటర్ ఫాల్స్ కవర్ చేసినాము. మున్నార్లో 3 వాటర్ ఫాల్స్. ప్రతి దగ్గర 50 రూపీస్ లేదా ఫ్రీ, అంతే. 50 రూపీస్ కన్నా ఎక్కువ ఎక్కడ తీసుకోలేదు మాకు ఎంట్రీ ఫీజు అయితే. సో 50 రూపీస్ తీసుకో, డైరెక్ట్ వెళ్ళిపో లోపలికి. సో ఇట్లుంటే ఘాట్ రోడ్స్, ఇట్లా ఘాట్ రోడ్స్ ఉన్నాయని చెప్పి అంత సీరియస్గా మాట్లాడుతున్నా. ఒకసారి డ్రైవింగ్ చేసుకుంటే ఒకసారి మీకు చెప్తున్నా నేను. సో అదనమాట. కేరళలో టూరిస్ట్ స్పాట్స్ చాలా ఉంటాయి మనకు ఆన్లైన్లో, బట్ అవన్నీ నమ్మకండి. నిజం చెప్తున్నాను, నేను అవన్నీ చూసి వచ్చినా ఇక్కడికి. నేను ఎన్ని అనుకున్నామో చాలా వరకు క్లోజ్డ్ ఉండే. టూరిస్ట్ స్పాట్స్ ఉండే, లేదని కాదు, కానీ అవి క్లోజ్. ఇప్పుడు అంత ఈజీగా పర్మిషన్స్ దొరకవు మనకి అక్కడికి వెళ్ళడానికి. టాప్ హిల్ స్టేషన్స్ కానీ ఇవి కానీ దానికి సపరేట్ టూర్ గైడ్స్ ఉంటారు. గైడ్స్ ఉంటే తప్ప, వాళ్ళు పర్మిషన్ తెస్తే తప్ప మనకి ఆ పర్మిషన్ మనకంతకు మనకి వెళ్ళడానికి ఉండదు. అండ్ మెయిన్లీ వెళ్ళొచ్చు, అది కూడా ఒక అడ్వెంచరే, చేయొచ్చు, మనం కూడా చేయొచ్చు ఒకవేళ వెళ్ళాలనుకుంటే. పోరా నాయనప్పు చదువుతలేదు కొడుకు. ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడే మనకు దారిలో ఎలాంటి యానిమల్స్ కనిపిస్తామో మనకు తెలియదు. జలగలు, మాకు ఇందాక ఎక్స్పీరియన్స్ అయింది జలగలు. జస్ట్ మేము చూసుకోకుండా ఒక వాటర్ దగ్గరికి వెళ్ళి ఆ బుడదలో కాలేసినాం అంతే. సో అందుకని చెప్తున్నా, చూసుకొని రిస్క్ చేయకండి, అస్సలు రిస్క్ చేయకండి. డబ్బులు పోతే పోయినాయి, గైడ్ని మాట్లాడుకొని వెళ్ళండి. అన్నీ గైడ్ చేస్తాడు ఆయన, ఎందుకంటే వాళ్ళకి ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అన్నీ తెలిసి ఉంటాయి వాళ్ళకి. మనకేం బొక్క తెలుసా? సిటీలో రెడ్ లైట్ పడితే ఆగాలి, గ్రీన్ లైట్ పడితే పోవాలి, ఎల్లో లైట్ పడితే మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి అనేది ఒకటే. సో ఇప్పుడు చూసారు కదా ఎగ్జాంపుల్ అదే. అట్లా ఎక్కడ పడితే మనకు అక్కడ వాటర్ ఫాల్స్లు అనేవి కనిపిస్తూనే ఉంటాయి. ఇవి చిన్నవి, ఇవి దీని గురించి నేను మెన్షన్ చేయలేదు ఇందాక. పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్లో అంటున్నా. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇది వాటర్ ఫాల్స్. నేను మనం చూసినాం సాంచరీ, ఇదేనారా? ఇదే. మన మీడికేనా వచ్చేది ఇప్పుడు?
గాయస్ ఫైనల్గా తెక్కాడి రీచ్ అయిపోయినాం. ఇక్కడే ఒక రూమ్ తీసుకొని స్టే చేస్తున్నాం ఇప్పుడు. సో ప్రస్తుతానికి అయితే ఎడిటింగ్ నడుస్తుంది, అందరూ పడుకున్నారు. అక్కడ అజిత్, క్రాంతి, ఇక్కడ రితీష్ అండ్ ఇక్కడ సంపత్. నా ఫేస్ ఇట్లా ఎందుకుందంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నేను టైర్డ్ అయిపోయినా, ఫేస్ అంతా ఆయిల్ ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎడిటింగ్ కంప్లీట్ చేసుకొని పడుకొని మళ్ళీ రేపు మార్నింగ్ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా గైస్. ఇప్పుడు మెల్లగా మాట్లాడేది పడుకున్నారు అందరూ. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, చాలా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై బాయ్, పీస్.